మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీహిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న VA మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. నేడు ఫిబ్రవరి 20వ తేదీ శుక్రవారం బంగారం ధరలు 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,55,030 రూపాయలకు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,42,111 రూపాయలకు పలుకుతోంది. 18 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,16,273 రూపాయలు పలుకుతోంది. బంగారం ధర నిన్నటితో పోల్చి చూస్తే నేడు స్వల్పంగా పెరిగినట్లు గమనించవచ్చు. అయితే బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా ఈక్విటీ మార్కెట్లలో వచ్చిన నష్టాలే కారణమని చెప్పొచ్చు. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో గమనించినట్లయితే బంగారం ధరలు మళ్లీ పెరగడం చూడొచ్చు. ఒకవైపు అమెరికా ఇరాన్ పైన సైనిక దాడి చేస్తామని సంకేతాలిస్తున్న తరుణంలో బంగారం ధరలు మళ్లీ పెరగడం చూడొచ్చు. తాజాగా అమెరికా సైనిక దళాలు వైమానిక దాడి చేసేందుకు ఇరాన్ సమీపంలో సన్నాహాలు ప్రారంభించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ఒకసారిగా బంగారం, వెండి వంటి సురక్షితమైన ఆస్తులకు ధరలు పెరగడానికి ఆస్కారం ఏర్పడిందని చెప్పొచ్చు. బంగారం ధర ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్ల స్వభావంపైనే ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావిస్తుంటారు. స్టాక్ మార్కెట్లలో ముఖ్యంగా నష్టాలు కలిగినప్పుడు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెంటనే బంగారంలో షిఫ్ట్ చేసేందుకు సిద్ధంగా ఉంటారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బంగారం ధర భారీగా పెరగడం చూడొచ్చు. ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఈక్విటీ మార్కెట్లలో భారీ నష్టాలు కనిపించాయి. ఈ నష్టాలను భర్తీ చేసుకునేందుకే బంగారం లాంటి సురక్షితమైన ఆస్తుల్లో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టడం గమనించవచ్చు. బంగారం ధర గడిచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే దాదాపు 80% పైన పెరిగినట్లు చూడొచ్చు. ప్రస్తుతం పసిడి ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అటు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి కూడా ఈ పరిణామం ఇబ్బందికరంగా మారిందని చెప్పొచ్చు.